తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు అందాయి. సునీతారావుకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా నుండి సునీతారావుకి నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు నోటీసులు జారీ చేశారు. పార్టీలో సునీతారావు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నోటీసులు పేర్కొన్నారు. ఇందుకు గాను వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు అందాయి. సునీతారావు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లాంబా నుండి సునీతారావుకి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలైనా కానీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు. ఎక్కడ కూడా తెలంగాణ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు నామినేటెడ్ పోస్టులు కానీ పార్టీ పోస్టులు కానీ ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున సునీతారావు ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందట బైఠాయించి గత 4-5 రోజుల క్రితము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకే పోస్టులు వస్తున్నాయి, పార్టీ పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి, కానీ కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలకు ఎవరికి కూడా పదవులు రావట్లేదు. అది పార్టీ పదవులు రావట్లేదు, నామినేటెడ్ పదవులు రావట్లేదు అని నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిసార్లు కలుద్దాము అనుకున్నా కానీ ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, సమయం కూడా ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున సునీతారావు విమర్శలు చేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పైన కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేశారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుద్దామన్నా కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇటు పీసీసీ అధ్యక్షుని కూడా కలుద్దామన్నా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పనిచేసినటువంటి ఏ ఒక్క మహిళా కాంగ్రెస్ నాయకురాలికి కూడా పదవులు రావట్లేదు. కొత్తగా వచ్చినటువంటి మహిళా నేతలకు పదవులు వస్తున్నాయి. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడికి ఎవరైతే చుట్టరికం ఉంటుందో, బంధువులు ఉంటారో వాళ్ళకు పదవులు వస్తున్నాయి, కానీ ఒరిజినల్ కాంగ్రెస్ మహిళా నేతలకు ఎక్కడా కూడా పదవులు రావట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వైపు పీసీసీ అధ్యక్షుడి పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు చాంబర్ ముందట నిరసన చేయడాన్ని తప్పుపడుతూ కుమార్ రావు ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉంటారు, గాంధీ భవన్ ఆఫీస్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా సునీతారావు పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. ఈ యొక్క నేపథ్యంలో ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా స్పందిస్తూ ఖచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకే వస్తుంది, వారం రోజుల లోపల లిఖిత పూర్వకంగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలి, లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలి. ఖచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘన సునీతారావు చేశారు కాబట్టి ఆమెకు షోకాజ్ నోటీస్ పంపిస్తున్నాము. ఈ షోకాజ్ నోటీసులకు 1 వీక్ లోపల వివరణ ఇవ్వాలి అనేది కూడా ఆమె ఆ షోకాజ్ నోటీసులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము సునీతారావు వర్గీయులను కూడా టచ్ చేశాము. అసలు షోకాజ్ నోటీసులు వచ్చాయి అని కూడా వాళ్ళ యొక్క సునీతారావు వర్గీయులై సునీతారావు అభిప్రాయం కూడా తీసుకున్నాం. అయితే నా పైన కూడా విమర్శలు చేస్తూ నిన్న గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు కదా, వాళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు పంపించాలి. నిన్న కూడా గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చారు, వాళ్లకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. నేను ఏ ఒక్కరి కోసమో ఈ యొక్క నిరసన చేయలేదని కూడా సునీతారావు చెప్తున్నారు. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు వచ్చి తనను నిలదీస్తేనే తను చాలాసార్లు మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ అధ్యక్షుని కలిసే ప్రయత్నం చేసిన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో చివరిగా చేసేది ఏమీ లేకుండా పీసీసీ అధ్యక్షుడు చాంబర్ ముందటే శాంతియుతంగా నిరసన చేశాము. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన చర్య ఏ విధంగా అవుతుంది? ఒకవేళ నా పైన క్రమశిక్షణ ఉల్లంఘన చర్య అయితే
నిన్న గాంధీ భవన్లోకి వచ్చి సునీతారావుకు వ్యతిరేకంగా ఎవరైతే నిరసన చేశారో వాళ్ళపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా కొంతమంది మహిళా కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే వారం లోపల వివరణ ఇస్తానంటూ కూడా సునీతారావు స్పష్టం చేశారు. మరి ఏ రకంగా వివరణ ఇస్తారో ఆమె వివరణతో ఏఐసిసి సంతృప్తి చెందదా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.